ఓం శ్రీ పరబ్రహ్మ పరమాత్మనే నమ. గోవిందాయ హరియే నమ. అరణ్యకాండము 47వ సర్గము మనము నిన్న కొంత విన్నాము. ఈరోజు దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాము. శ్రీరాముడు ఎలా వనవాసం చేశాడు అని రావణునికి సీతాదేవి, రావణుడు అంటే ఆయన సాధువేషంలో ఉన్నాడు, బ్రాహ్మణుడుగా తలచి ఆ రావణునికి సీతాదేవి రాముని వనవాసము గురించి చెప్పినది. అది అంతా చెబుతూ ఆ శ్రీరాముడు రాజ్యమును వీడి కైకేయికి ఇచ్చినటువంటి మాటతో దృఢ నిశ్చయము గలవాడై వెనకడుగు వేయిన వాడై వనములకు వచ్చెను. ఓ బ్రాహ్మణుడా, ఒకరికి ఇచ్చిన దానిని తిరిగి స్వీకరింపరాదు. ఎవరికైనా ఏదైనా ఇచ్చేశాం దానంగా, దాన్ని మళ్ళీ స్వీకరింపాలని అనుకోరాదు. అబద్ధము ఆడరాదు, సత్యమునే పలుకవలెను అని శ్రీరాముని పరమాదర్శ సూత్రము. ఎట్టి పరిస్థితిలోనైనా వీటిని తప్పక పాటింపవలను అనేది శ్రీరాముని పరమాదర్శము అని సీతాదేవి చెబుతూ ఉంది. అతనికి తమ్ముడైన లక్ష్మణుడు ఉన్నాడు. ఆయన ఇద్దరు తల్లుల ముద్దుల కొడుకు, కౌసల్య సుమిత్రుల ముద్దుల కొడుకు ఆయన. అతడు మిగుల పరాక్రమశాలి, పురుష శ్రేష్ఠుడు, రణరంగమున వీరులను హతమార్చుట్లో తిరుగులేనివాడు. అతడు శ్రీరామునకు కుడిభుజము వంటివాడు, ధర్మాత్ముడు, దృఢవ్రతుడు, ధనుర్ధారి అయిన లక్ష్మణుడు నావలనే నాలాగే శ్రీరాముని అనుసరించి వచ్చెను ఈ అడవులకు. నేను లక్ష్మణుడును శ్రీరాముని వెంటరాగా జితేంద్రియుడు, ధర్మనిరతుడు అయిన ఆ శ్రీరాముడు తాపసి వేషములో జటాధారి అయి ఈ దండకారణ్యమున వచ్చెను అని చెబుతుంది. ఓ బ్రాహ్మణోత్తమ, కైకేయి తృప్తి కొరకై మేము ముగ్గురము రాజ్యమును వీడి ఈ కీకారణ్యములో బలముతో మసులుచుంటిమి, అంటే తన భుజబలముతోనే ఇక్కడ ఉంటూ ఉన్నాము. ఈ పవిత్ర ప్రదేశమున నీవు కొంత తడువు విశ్రాంతి తీసుకునము. నా భర్త సమృద్ధిగా ఆహార ఫలమూలాదులు అంటే కందమూల ఫలములను తీసుకుని రాగలడు. అంతవరకు మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అని ఆ బ్రాహ్మణ వేషములో ఉన్న రావణునితో అంటూ ఉంది. ఓ విప్రుడా, పూర్వాశ్రమంలో నీ పేరేమి? ఇంకా మాటలు కలుపుతూ రావణుడితో ఈ మాట అంటూ ఉంది. ఓ విప్రుడా, మీ ఆశ్రమంలో మీ పేరేమిటి? గోత్రమేమిటి? ఏ ఊరి వాడవు? ఒంటరిగా ఈ దండకార్యమును సంచరించుటకు కారణమేమిటి? తెలపండి అని సీతాదేవి అడుగుతూ ఉంది. శ్రీరాముని ధర్మపత్ని అయిన సీతాదేవి ఇట్లు అడుగగా మహాబలశాలియు రాక్షసులకు ప్రభువు అయిన రావణుడు తన నిజస్వరూపముతో తీవ్ర స్వరముతో ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చాను. జవాబు చెప్పాడు. ఓ సీత, నా పేరు రావణుడు. నేను రాక్షస రాజును. దేవతలు, అసురులు, నాగులు మొదలగు సమస్త లోకముల వారు నాకు భయపడి పారిపోవుచుందురు. ఓ సుందరి, పట్టు వస్త్రములను ధరించి మేలి బంగారు కాంతితో విరాజిల్లుచున్న నిన్ను చూసినది మొదలుకొని నా భార్యలపై నాకు మనసు పోకున్నది. నా భార్యలపై మండోదరి ఒక్కదాయి కాదు, రావణునికి భార్య. తన అంతఃపురములో కొన్ని వేల మంది స్త్రీలు ఉంటారని అదే చెబుతూ ఉన్నాడు ఇక్కడ. నేను వివిధములగు ప్రదేశములలో గల పెక్కుమంది సుందరీమణులను అపహరించి తీసుకుని వచ్చి నా అంతఃపురమున ఉంచుకొంటిని. నన్ను పతిగా స్వీకరించినచో నీవు పట్టమహిషివి కాగలవు. అప్పుడు వారందరూ నిన్ను సేవిస్తారు. సముద్రము మధ్యమున గల త్రికూటమని పర్వతంపై విలసిల్లడి ఆ లంకా మహానగరము నా రాజధాని. దాని చుట్టూను సాగరము దానికి అగర్తయ్యి హద్దు కలిగి ఉన్నది అంటూ ఉన్నాడు. ఓ సీత, అచట నాతో కూడి వనములలో విహరింపగలవు. ఓ భామిని, నీవు ఆ వైభవములకు అలవాటు పడిన పిమ్మట ఈ అరణ్యవాసమని విషయము నీవు గుర్తురాదు, తలంపవు.
నీవు నా భార్యవైనచో వివిధములగు ఆభరణములను అలంకరించుకొనిన 5,000 మంది దాసీలు నీకు పరిచర్యలు ప్రతిరోజు చేస్తూ ఉందురు. పరమ పతివ్రత అయిన జానకి రావణుని పలుకులకు మండిపడి కోపగించుకొని అతనిని తూలనాడుతూ తృణీకరించుచు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఈ విధంగా జవాబు చెప్పిందంట. నా పతి అయిన శ్రీరాముడు మేరునగ ధీరుడు, పరాక్రమమున మహేంద్ర తుల్యుడు, మహాసముద్రము వలె గంభీరుడు, సర్వ శుభ లక్షణ సంపన్నుడు, మహా ఉటవృక్షము వలె ఎల్లరకును అందరికీ నీడనిచ్చేటటువంటి ప్రభువు, ఆదుకుడిని వాడి సత్యవాక్ పరిపాలకుడు, మహానుభావుడు, మహాభుజ బలశాలి, విశాలమైన వక్షస్థలము గలవాడు, సింహము వలె టీవిగా నడుచువాడు, పురుషోత్తముడు, సింహ పరాక్రమముడు, నిండు చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గలవాడు, మహారాజు కుమారుడు, జితేంద్రియుడు, గొప్ప పేరు ప్రతిష్టలు కలిగి ఉన్నవాడు, నేను అట్టి మహాత్ముని ధర్మపత్నిని, సర్వకాల సర్వావస్థల యందును ఆయనను అనుసరించటియే నా దీక్ష, నా వ్రతము అని రావణుడికి హెచ్చరిస్తూ చెబుతూ ఉంది. నేను ఆడసింహమును, ఎవ్వరికి అందని దానను, నన్ను ఆశించుచున్న నీవు ఒక నక్కవు, సూర్యకాంతిని పట్టుకొనలేనట్లు నన్ను నీవు తాకలేవు. మందభాగ్యుడు, దురదృష్టవంతుడు లేక ఆయువు మూడినవాడు, మందభాగ్యుడు పెక్కు బంగారు వృక్షములకై ఆశపడుచుండును. అట్లే రఘువీరుని ప్రియ భార్యనైన నన్ను నీవు ఆశించుచుంటివి. చావు దగ్గర పడియే నీవిట్లు కోరుకునుచున్నావు. సకల మృగములను హతమార్చిడి పరాక్రమము కలిగి ఆకలితో నకనకలాడుచున్న సింహం యొక్క నోటిలోని కూరలను కావాలనుకుంటున్నావు. ఆకలిగొన్న ఒడుపుగల మహావిసర్పం యొక్క నోటిలోని కూరలను పొందగోరుచున్నావు. పర్వతములలో శ్రేష్టమైన మందగిరిని చేతితో పిండివేయాలనుకుంటున్నావు. ప్రాణములను తీయునట్టి కాలకోట విషయమును త్రాగి సుఖముగా ఉండగోరుచున్నావు. సూదితో కంటిని తుడుచుకొనుటకు ప్రయత్నిస్తున్నావు. కత్తి పదునుతో నాలుగుతో నాకుచూ రుచి చూడాలనుకుంటున్నావు, ప్రయత్నిస్తున్నావు. ఓ రావణ, శ్రీరాముని ప్రియ భార్యనైన నన్ను నీవు పొందుగోరుచున్నావు. చావు దగ్గర పడే నువ్విట్లు కోరుకుంటున్నావు అని హెచ్చరిస్తూ సీతాదేవి మాటలు అంటూ ఉంది. మిగతా శ్లోకాలు మనము రేపు విందాము. ధన్యవాద్. థ్యాంక్స్. జై శ్రీరామ్.